9 రోజుల్లోపే రైతు భరోసా ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్లు రిలీజ్ అయినాయట. 8,284 కోట్లు వచ్చినాయట. మొత్తం 9,000 కోట్లు ఏదో అన్నారు. మొత్తానికైతే అందరికీ దాదాపుగా పడ్డదన్న అభిప్రాయాన్ని విషయాన్ని ప్రజలకు చెప్తున్నారు. మిగిలిన వారికి ఇవాళ జమ అవుతుందట. ఎవరికైతే ఇంకా రాలేదో వాళ్ళకి. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ. రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ. వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సహాయం పంపిణీ 9 రోజుల్లోనే పూర్తి కాబోతున్నది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం సోమవారం 513 కోట్ల నిధులు విడుదల చేసింది. దీంతో 7 రోజుల్లో 67 లక్షల మందికి రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల 66 లక్షల రూపాయలు జమ అయినాయట. సో అంటే 15 ఎకర్స్ వరకు నిన్న పడ్డదట. ఇక మిగతా వాళ్ళంతా కొంత హైఫై బ్యాచ్కి ఇవాళ పడబోతున్నది. సాగులో ఉన్న మిగతా భూములకు కూడా మంగళవారం నిధులు జమ చేయబోతున్నది. ఈ నెల 16వ తేదీన ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా సహాయం విడుదలను ప్రారంభించారు. మొదటి రోజు 2 ఎకరాల వరకు, రెండో రోజు 3 ఎకరాల వరకు, మూడో రోజు 4 ఎకరాల వరకు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు, ఐదో రోజు 6 నుంచి 7 ఎకరాల వరకు, ఆరో రోజు అంటే శనివారం 8 నుంచి 9 ఎకరాల వరకు, సోమవారం 7వ రోజున 10 నుంచి 15 ఎకరాల వరకు నిధులు విడుదల చేశారు. తొలి రోజు 2,349 కోట్లు ఎట్లా అంటే ఇట్లా రిలీజ్ చేశారు ఎకరాల వారీగా. 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2, 3, 4, 5, 6, 7 ఇట్లా 15 ఎకరాల వరకు మొత్తం 67 లక్షల రైతులకి 138 లక్షల ఎకరాలకి 8,284 కోట్ల 66 లక్షల రూపాయలు రిలీజ్ చేసిరట. ఇవాళ రైతు భరోసా పండగ చేస్తారట. రైతులపైన చిత్తశుద్ధి నిరూపించుకున్నాం తుమ్మల నాగేశ్వరరావు. ఎక్కడ చిత్తశుద్ధి? దీనికే ఇంత పెద్ద పండగ చేస్తే ఎట్లా? నాకు అర్థం కాదు. రైతులు ఇప్పుడు మీరు ఇచ్చిన 5,000 రూపాయలతో రైతు ఏమన్నా రాజు అయిపోయిందా? ఒక నగదు బదిలీ పథకం ఇచ్చి రైతుల జీవితాల్లో మేము వెలుగులు తీసుకొచ్చినామంటే ఎట్లా? ఇది కాదు కదా. అసలు నిజంగానే అందరికి పడ్డాయా? మరి ఏందో కథ. అందరికి పడ్డట్టేనా? 15 ఎకరాల వరకు ఇంకెవరన్నా ఉన్నారా? అది ఎలక్షన్ భరోసా. నేను చెప్తేగా ఎలక్షన్లు వస్తేనే ఇస్తారు. పైసలే లేవన్నప్పుడు సీఎం ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అన్న అసలు చెప్పిరు కదా. 60 కోట్లు నిన్న హైకోర్టులో విచారణకు వస్తే 60 రోజుల్లోపు మాకు సమయం ఇవ్వండి అన్నారు. ఏదేమైనా ఆగస్టులో 100% ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం ఎట్లా తెలుస్తారన్నదే చూడాలి. రఘు గారు 3 విడతల రైతు భరోసా ఇవ్వకుండా ఈ రైతు సంబరాలు ఏంటో అర్థం కాలే. రఘు గారు ఉప్పల్ ఫ్లైఓవర్ గురించి, ఉప్పల్ రోడ్స్ గురించి డైలీ 1 నిమిషం చెప్పండి మొద్దు నిద్రపోతున్న అధికారులకి. తప్పకుండా. ఎస్ పడ్డది. శ్రీకాంత్, హరివర్ధన్, ఎస్. ఈటల రాజేందర్ గత వీడియోలు మొత్తం కేసీఆర్కి వ్యతిరేకంగా చెప్పారు. మరి ఇప్పుడు కేసీఆర్కి అనుకూలంగా చెప్పారు. ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, ఇది సత్యం. 16,000 రుణమాఫీ కాలేదట. ఎందుకు కాలే? లాస్ట్ టైంవి పడలేదన్న ఎయ్యర్ అవి అయిపోయినాయి. అవి వడయాన్ని పండగ చేసుకోవాలి ఇవాళ. నో పడలేదు. ఎందుకు పడలేదు? ప్రబలిక గారు. రాజా గంగారం, ఎస్ పడ్డాయట. నోరు దత్తాత్రేయ క్యాన్సర్ స్పెషలిస్ట్, వరల్డ్ #1 క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ అమెరికాలో హెడ్. ఆయన క్యాన్సర్ మీద 30 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారట, మెడిసిన్ మీద. ఓకే. ఇప్పుడు ఆయన సలహాదారుడు ఏదో ఇచ్చినట్టు అడ్వైజర్ అట. మరి ఇప్పుడు దేని మీద మరి ఆయన్ని అట్లాంటి ఆయన ఏం చేయాలంటే గవర్నమెంట్ హెల్త్ వీటి మీద పెట్టాలా. ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు సరే ఈయన గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ప్రభాకర్, ఆయన ఎవరో ఉండే కదా, ఆయన పేరు ఏదో ఉండేగా, శ్రీనివాసరెడ్డి ప్రభాకర్, పెద్ద ఆయన ఇది మన ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ ఉండే కదా, ఆయన నాగేశ్వర రెడ్డి అనుకుంటా. ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ సామాన్యులకు దొరుకుతుందా? ఆయన ఓన్లీ పెద్ద వాళ్ళకే చూస్తాడు. ఆయనకి మొన్న ఏదో పద్మశ్రీయో ఏదో ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ రఘు గారు, చేనేత గురించి చెప్పండి. రుణమాఫీ, చేనేతల రుణమాఫీ సంగతి ఏందని అడుగుతున్నారు. మరి అది ఇంకా పడలే కదా. పాపం వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. రగన్న పడ్డాయన్నా కొద్దిగా పర్లేదట. ఓకే. ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అంటే ఏదైనా స్కీమ్ కొంచెం మంచిగా ఇంప్లిమెంట్ కానీ ఆహాహా ఓహో అని
ఆగమాగం అవుతుంటారు, ఇక ఆనందానికి అవధులు ఉండయి. జర్ర అటు ఇటు కాగానే ఏక దుమ్మెత్తి పోస్తుంటారు. అది కాదు, ఈ నగదు బదిలీ పథకాల వల్ల మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుపడాయి. హెల్త్, ఎడ్యుకేషను, ఉపాధి, ఈ 3 అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తేనే మనం బాగుపడతాం. వ్యవసాయంలో కూడా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికాబద్ధమైన స్కీమ్స్ అందుబాటులోకి తీసుకురావాలా. అది నగదు బదిలీ స్కీమ్స్ మాత్రం ఇది ఓన్లీ జస్ట్ ఉపశమనం మాత్రమే. ఒక అర్ధగంట పబ్లిక్ కాల్స్ తీసుకోండి అన్న ప్లీజ్, దండం పెడతా, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమైపోయిందంటే చేసిన వాళ్ళే చేస్తున్నారు, చేయని వాళ్ళకి ఫోన్ అసలే కలుస్తలేదు. నా గతంలో ఒకసారి ట్రై చేసిన, రోజు ఒక ఆయనతోనే మాట్లాడాల్సి వస్తుంది. నో అట కాలేదు, రుణమాఫీ అయిందా కాలేదు దాని గురించి మాట్లాడదాం, కాలేదు అన్న, జాబ్స్ పడలేదు, ఎందుకు పడతలేదు కొంతమందికి. ఎస్, గుడ్ మార్నింగ్ రఘు అన్న, మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు రాలేదట, మాట్లాడండి అన్న. జాబ్స్ అన్న, జాబ్ క్యాలెండర్ సాంబశివరావు. రాజీవ్ యువ వికాసం ఎటుపోయిందన్న, ఇక వస్తుందేమో, అది కూడా ఇవ్వాల్సిందే కదా, తప్పదు కదా. మరి అది 50,000 1,00,000 అప్లై చేసుకున్న లేరట, మొత్తం అంతా 4 లక్షలు అప్లై చేసుకురట. గవర్నమెంట్కి ఏం అర్థం అవుతలేదు ఏం చేయాలన్నది. పంట నమోదు చేసుకొని రైతులకు పడట్లేదన్నా, 2.5 ఎకరాలకు కూడా పడలేదట, దారుణం. కొన్ని ఏరియాలో పడలేదు పాపం. ఏందయ్యా బీసీ వాడు రేప్ చేసినా అది కరెక్టే అనే అంటావు. మొన్న కొండా మురళి విషయం అలానే ఉందట. బీసీ వాళ్ళు స్కామ్లు చేసినా ఇప్పుడు నేను మాట్లాడుతున్న భూకుంభకోణాల బీసీలు లేరా? ఉన్నారు, ఉంటే ఉన్నారనే చెప్తాం. పెద్ద స్కామ్ అన్నా ఈ నగదు బదిలీ. నాకు పడలే అన్న, రుణమాఫీ కాలే అన్న, రాలే, బెల్ట్ షాపులు క్లోజ్ చేయన్నా. అది క్లోజ్ చేస్తే మనం క్లోజ్ అవుతాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ అట్లే ఉంది, నడుస్తున్నది. పెన్షన్ రావు ఏం రావు, అది క్లోజ్ అయితే. అన్న, మా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు అడగండి. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు. రైతు భరోసా కంటే మద్దతు ధర కల్పించడం మంచిది. ఎస్, అదే అడుగుతున్నాం మనం కూడా. జాబ్ క్యాలెండర్, 20 గుంటల భూమి ఉన్నది, నాకు రైతు బంధు ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు రాజు గారు? అడిగారా అగ్రికల్చర్ ఆఫీసర్లో అక్కడ ఉన్న వాళ్ళని? ఎవరు మన ఎంఆర్ఓని అడగాలేము. కామెంట్స్లో కాదు, పబ్లిక్లోకి వెళ్ళి అడగండి. పబ్లిక్లోకి మేము ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాం, పబ్లిక్లోనే ఉంటాం మేము. అదే కదా మేము ఇంతకాలం చేసుకుంటూ వచ్చింది. పటాన్చెరులో రైతు భరోసా పడలేదట. ఇప్పుడు ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ వెళ్ళి కూడా కలిసినట్టున్నాడు, కలవలేదు, రైతు బంధు మాకు రాలేదని. మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆ పటాన్చెరులో కూడా ఇప్పుడు 300 కోట్లు ఎగ్గొట్టింది కదా, ఈడీ ఆస్తులు జప్తు చేసింది కదా. ఎవరు ఈయన? మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. అవన్నీ కక్కొచ్చు కదా, జనానికి ఇవ్వచ్చు కదా. రఘు గారు, ఉప్పల్ రోడ్డే కాదు సార్, సైదాబాద్లోని ఐరన్ బ్రిడ్జిని సైతం ప్రారంభించారు. 17 ఏళ్ళు అయిందట, ఇంతవరకు పూర్తిగాలే, పట్టించుకుంటూ లేడట. అడగండి ఎమ్మెల్యేని, ఎవరున్నారో ఆడ. సైదాబాద్లో ఐరన్ బ్రిడ్జ్ అట, ఎక్కడుందో మరి అది. బీసీ సీఎం కావాలి అన్న, పోలీస్ పెండింగ్ బిల్స్ స్కూల్ స్టార్ట్ అయినాయి, చాలా ఇబ్బందిగా ఉంది. దారుణం పాపం. అన్న, గవర్నమెంట్ డిఏ గురించి అడగండి. రైతు భరోసా డబ్బులు వచ్చి కూడా అయిపోయి ఉంటాయి ఈ పాటికే ఆల్రెడీ వైన్ షాప్లకే పోయి ఉంటాయి, సగానికి సగం నేను అనుకోవడం. మరి అందరు అట్లా చేస్తారని అంటలేను, కానీ దాదాపు ఇప్పటికే వైన్ షాప్ల దగ్గర కిటకిటలాడిపోయి ఉంటుంది వైన్ షాపులు. అన్న, సాదా బైనామా ఎక్కడి వరకు వచ్చింది? 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, అది ఇంతవరకు అతిగతి లేదు. 108 సిబ్బందికి ఇంకా జీతాలు రాలే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ దొంగలే. నగదు బదిలీ 5 ఎకరాల వరకే పరిమితం చేయాలి. అట్లీస్ట్ ఎన్ని ఎకరాలకున్నా 5 ఎకరాలకే ఇస్తామనన్న ఒక కట్ ఆఫ్ అన్న పెట్టాలి. గౌరవల్లి ప్రాజెక్ట్ ఇంకా వాటర్ నింపలే, పరిహారం వచ్చిందా? స్కూల్ ఫీజు రెగ్యులేషన్స్, దాని మీద అసలు నిన్న క్యాబినెట్లో కూడా దాని మీద చర్చే లేదు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటి? అన్ని ఇష్యూసే. రఘు, టాక్ అబౌట్ ద వక్ఫ్ బోర్డ్ ఇష్యూ ఇన్ బోడుప్పల్. మా ఉపాధి ఉద్యోగుల వేతనం ఇవ్వక 3 నెలలు అవుతుందట. చలో, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ రాష్ట్రంలో. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి.